ఎంతో ఇష్టపడి తీసుకున్న ఇల్లు మళ్ళీ ఇది ఖాళీ చేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది. మొత్తం ఇవి లగేజ్ ఇంకా ఇంతకు 3 ఇంతలు అవుతాయి అన్నమాట. అన్ని సర్దాలి. ఇంకా ఈ ఇల్లు ఖాళీ చేయడం పని అయితే ఒక్క రోజులో తేలే పనే కాదు అసలు చెప్పాలంటే. ఈ విగ్రహాన్ని ఫస్ట్ తెచ్చి ఇలా పెడదాం అనుకుంటున్నాం. మొత్తం నీట్ గా ఊడిపించేద్దాం. ఇంకా ఇప్పుడు చూడగలుగుతున్నాం కారు పొంతంలో ఉంది. మరి ఎగరకండి. కారు ఉండడం మాత్రం కార్ని రకరకాలుగా రఫ్ అండ్ టఫ్ గా వాడేస్తున్నాము. గీర్లు కనిపిస్తున్నాయి. ఈ లగేజ్ బ్యాగులు మాత్రం చాలా అంటే చాలా హెల్ప్ అవుతున్నాయి అనమాట. మూల నుండి బ్యాగులు తీస్తున్నాం అనమాట. అక్కడ షిప్లు లోడింగ్ అవి అన్లోడింగ్ అవుతూ ఉంటాయి అనమాట. అలా తిరుగుతూనే ఉంటాయి రివర్ లో. నీ పుస్తకాలన్నీ సర్దిసుకో, కబోర్డ్ లో ఉంటాయి ఫాస్ట్ గా. మన పొట్టం బెడ్రూమ్ లోకి వెళ్దాము. ఈ బెడ్ లేదు, ఇక్కడ ఖాళీగా ఉందన్నమాట. కొత్త బెడ్ తీసుకొని ఇచ్చారు. చాలా పెద్ద మ్యాట్రిస్. ఈవెన్ బెడ్ షీట్ కూడా ఈ ఓనరే ఇచ్చారనమాట. ఎక్కించేసి ఏ ఒకసారి పేస్ట్ అన్ని ఇచ్చుకోండి. కవర్ పూలు బుద్ధోడి యాత్ర మాత్రం ఎంత అంతా కాదు. ఒకసారి చూడండి. మీ డిగ్రీలు జాగ్రత్త పెట్టుకోండి. అంబాసిడర్ లా ఉంది చూడడానికి. కాకపోతే ఫ్రంట్ మూతి పెద్ద వచ్చింది. ఓ ట్రాలీ నేను, ఓ ట్రాలీ మీరు. ఈ ఇంట్లో దిగినప్పుడు ఏంటి ఈ ఓనర్ పెట్టిన స్టవ్ అనమాట. మా ఇంట్లో ఆ ముగ్గురికి ఆ రూమ్ లో కబోర్డ్ అయితే నా ఒక్కదానికి కబోర్డ్. ఈ శుద్ధ ఎలాగంటే మొత్తం కారంతా పాకిసింది. ఇంకా మా అంతటో లేరనుకొని తిరిగామన్నమాట. కంచనపురి మొత్తం తుల్లించుకొని మరిని. ప్రస్తుతానికి అద్దం అంటే కొంచెం నీట్ గా చూడగలుగుతున్నాము వైపర్ దయ వలన. ఈ రోజు కొత్త ఇంట్లో కొబ్బరికాయ కొట్టాలి కాబట్టి కార్ కూడా నీట్ గా ఉండాలి కదా. ఇదంతా మొత్తం మురికి అయిపోయింది కార్ అంతా. ఇదంతా క్లీన్ చేయాలంటే మన వల్ల కాదు, జబ్బలు జారిపోతాయి. అలాగా మన బుజ్జి కారుని తీసుకొచ్చి ఈ కార్ వాష్ అంకుల్ చేతిలో పెట్టాము. ఇతనే అనమాట. ఇది సెకండ్ టైం తీసుకురావడం కార్ ని. మన కార్ చూసి అంకుల్ గారికి దిమ్మ తిరిగి ఉంటది. కొత్త కార్ ని ఎంత అందంగా చేసి తీసుకొచ్చారేటని. అలా ఆయన చూడండి ఏవి ఎరగనట్టు ఎక్కడి నుంచున్నారు. అంతా ఈయన తుల్లించారు ఫుల్. 2 గంటలు పోయిన తర్వాత రమ్మన్నారు. ఆ కుళ్ళు అంతా వదలగొట్టాలంటే టైం పడుతుందట. ఏంటి ఎంతని చెప్పారు కార్ వాష్ కి? ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ 350 థాయ్ బాత్ అంటే 800-900 రూపాయలు. మంచి కారు. ఏంటండి ఇది? అవతార్ ఎలక్ట్రిక్ కార్ అంట. ఎంత బాగున్నాయో. మ్యాట్ ఫినిష్ లో ఉన్నాయి కదా ఇవి. ఈ లోపల కూడా ఉన్నాయి కొత్తవి. ఇగో చాలా రోజుల తర్వాత మన పాతింటికి వచ్చాము. ఈ రోజే లాస్ట్ డేట్ ఇల్లు వెకేట్ చేయడానికి. జాగ్రత్తగా మన సామాన్లన్నీ తెచ్చి ఓ దగ్గర పెడుతున్నాను. ఇంకా లోపల ఎట్టున్నాయి చూడాలి. ఈ రోజు మొత్తం ఖాళీ చేస్తున్నాం అనమాట. ఏజెంట్ కూడా చెప్తాం మేము ఖాళీ చేస్తున్నాము. అండ్ ఈ తాళాలు ఏంటంటే కింద లాబీలో ఇచ్చేస్తామని చెప్పి. మన బుడ్డోడు ఎందుకో పిలుస్తున్నాడు. ఎవరి బొమ్మలు ఆలే సర్దుకోవాలి. ఏది మర్చిపోయినా మళ్ళీ నన్ను అడగకూడదని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళకే అప్ చెప్పాను. ఇద్దరు బుడ్డోళ్ళకి. ఇంకో ఈ కౌంటర్ ఉంది కదా స్టార్టింగ్ లో, ఈ కౌంటర్ నిండా మనోడు బొమ్మలే సర్దుకుంటున్నాడు పాపం నీట్ గా. ఎవరు పెట్టారు ఇక్కడ? మనకు కాదు స్టవ్. ఈ ఇంట్లో దిగినప్పుడు ఏంటి ఈ ఓనర్ పెట్టిన స్టవ్ అనమాట. ఇది పాప తెలియకుండా తెచ్చినట్టుంది. ఓహో లోపల ప్లేస్ లేదని పెట్టారా బయట. మంది పట్టుకెళ్ళిపోయి దించొద్దాం. వాళ్ళు స్టవ్ ఇచ్చారా గానీ ఒక్క రోజు కూడా కనీసం వాడలేదు. ఎందుకంటే మేము వేరే హౌస్ లో ఉన్నప్పుడే ఒక పెద్దది కొనుక్కున్నాం అనమాట. ఇంకా అప్పుడే వాళ్ళని పట్టుకెళ్ళిపోమన్నాం గానీ వాళ్ళే ఉంచారు. స్పేస్ వేస్ట్ అంటే మళ్ళీ జాగ్రత్తగా అక్కడ అటు సర్దియాలి. అసలు ఏంటది కాయిన్స్. మీ డిగ్రీలు జాగ్రత్త పెట్టుకోండి. మంచి వ్యూ అయితే మిస్ అయిపోతున్నాము అసలు. ఇది మామూలుగా సాయంత్రం అయ్యేసరికి ఎంతలా గాలి సిరిసిదంటే చాలా గాలి వేసింది అనమాట. ఈ ఇంటికి వచ్చిన కొత్తలో అయితే ఒక పావురం ఇంట్లో దూరిపోదాం అని చెప్పి తిన్నగా ఎగురుకొని వచ్చింది అనమాట. కిటికీ వేసేసరికి కిటికీ గుద్దుకొని కింద పడిపోయింది. ఇంకా నయం పొరపాటు ఇంట్లోకి దూరిపోలేదు. బయటకు వెళ్ళడానికి దారి ఉండకపోయింది దానికి. కానీ ఇది మాత్రం మాకు మంచి కాఫీ స్పాట్. ఇలా తీస్తే అసలు గాలి వస్తుంది అనమాట, మామూలు కాదు. కట్టెలకి రెక్కలు వచ్చినట్టు ఎగురితే ఎలాగా. కానీ మంచి వ్యూ మిస్ అయిపోతుంది. ఎంతో ఇష్టపడి తీసుకున్న ఇల్లు మళ్ళీ ఇది ఖాళీ చేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది. పెద్ద పెద్ద షిప్లు వెళ్తుంటాయి ఇటు నుండి. మనోడితో ఇదే భయం, కిటికీ తీయడం భయం ఇలాగా. మరి ఎక్కడ ఆగడు. ఇంకందుకే వాళ్ళకి వేరే బెడ్రూమ్ ఇచ్చానమాట పిల్లలిద్దరికి. ఇక్కడ వాళ్ళు విండోస్ కి సేఫ్టీ గ్రిల్స్ పెట్టరు ఎందుకో. ఈ ఇంట్లో ఉన్నంత సేపు మనోడితో కాచుకొని ఉండేదాన్ని అలా ఇక్కడ రాకుండా. పిల్లలతో మెయిన్ జాగ్రత్తగా ఉండాలి. ఆల్మోస్ట్ చాలా రోజులు ఇల్లు ఇలాగే ఖాళీగా ఉండిపోయింది. ఇంకందుకే వాటర్ అవన్నీ ఇంకా వాల్ కట్టించాము. మనం లేని టైంలో ఎక్కడ వాటర్ లీకేజ్ అవ్వకుండా. మళ్ళీ ఇప్పుడు ఆన్ చేయించాం అనమాట. ఎందుకంటే లోపల క్లీనింగ్ జరుగుతుంది. హెల్పర్స్ వచ్చారనమాట. ఈలోగా మనం వెళ్ళి కార్ తెచ్చుకుందాము. రెడీ అయిపోయి ఉంటది ఈ పాటికి. అల్లదిగో మన నల్ల బంగారం రెడీ అయిపోయి కూర్చుంది. మేము ఎప్పుడు వస్తామా అని. ఇప్పుడు చూడగలుగుతున్నాం కారు పొంతంలో ఉంది. మరి ఎగరకండి. ఈయన మాత్రం ఎప్పుడు నవ్వుకునే ఉంటారు. మళ్ళీ ఈయన దగ్గర రావాలండి. చిన్న బుల్లెట్లు ఉన్నాయి ఈయన దగ్గర.
చిన్న బుల్లెట్ పెద్ద బుల్లెట్. కానీ కార్ వాష్ అంకుల్ గారు చాలా మంచి అయినా ఫ్రెండ్లీగా ఉంటారు. మన కార్ పక్కనే ఏవో వెరైటీ కార్లు పెట్టున్నాయి, మరి సర్వీసింగ్ వచ్చాయో ఏటో మరి. ఎక్కడా కనిపించని వింత విచిత్రమైన కార్లన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇదైతే భలే వెరైటీగా ఉంది, అసలు అంబాసిడర్ లా ఉంది చూడడానికి, కాకపోతే ఫ్రంట్ మూతి పెద్ద వచ్చింది. ఈ కార్ కి చక్రాలు మాత్రం భలే క్యూట్ గా వచ్చాయి, చిన్న చిన్నవి, కొత్తగా ఉంది. దేవుడి దయ వల్ల మనకి చెప్పిన దానికన్నా ఒక 2 days ముందే హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ ఇల్లు. అందుకే ఈ రోజు దేవుడిని పెట్టించుకుందాం అనుకుంటున్నాము. అక్కడ ఇంట్లో ఆల్రెడీ క్లీనింగ్ జరుగుతుంది అనమాట, పనమ్మాయి ఉంది అక్కడ. కొన్ని ప్యాక్ చేసి ఉంచుకున్నాము, నెమ్మదిగా పూజ అయిపోయిన తర్వాత సామాన్లన్నీ తెచ్చిపెట్టుకోవాలి నెమ్మదిగా ఒక్కొక్కటి. మొన్న వెంకటేశ్వర స్వామి కోల్కి వెళ్ళాం కదా, అక్కడ తీసుకున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఈ విగ్రహాన్ని ఫస్ట్ తెచ్చి ఇలా పెడదాం అనుకుంటున్నాము ఇంట్లో. ఫస్ట్ అయితే బొట్లు పెట్టేద్దాం. ఇంకో చిన్న కప్ తీసుకొని పసుపు కలిపాను, ఫస్ట్ పసుపు రాసి దాని మీద కుంకుమ పెట్టచ్చని. వెంకటేశ్వర స్వామిని, వినాయకుడిని, లక్ష్మీదేవిని తీసుకొచ్చి ఇగో దేవుడి గది ఇక్కడ వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. మంచిగా లైట్ కూడా పడుతుంది, బాగుంది. ఇక్కడైతే మనకి స్పెషల్ గా దేవుడి గది అయితే రాలేదు. మామూలుగా ఇది వరకు మారిన 5 ఇళ్లలో కూడా ఎక్కడా దేవుడి గది రాలేదు మాకు. మనమే ఒక చిన్న ప్లేస్ చూసుకొని అరేంజ్ చేసుకోవాలి. ఈ బొజ్జ కనిపే మాత్రం బుడ్డోళ్ళు ఇద్దరు ఫేవరెట్, వాళ్ళ స్టడీ టేబుల్ మీద ఉంటది. ఇంకా అందుకే ఆలే తయారు చేసుకుంటున్నారు నీట్ గా పసుపు రాసి కుంకుమ పెట్టి. మన బుడ్డమ్మ తెగరేస్తుంది బొట్టు, చేతికి రావట్లే కదా. ఈ విగ్రహం మరి దేంతో తయారు చేశారు కానీ, కంచో పంచలోహాలో ఇత్తనో తెలియదు కానీ ఎంత వెయిట్ ఉందంటే అంత వెయిట్ ఉంది, దగ్గర 3 kg ఉంటదేమో. కానీ ఆ కంచనబురి ఊర్లో వెంకటేశ్వర స్వామి కోల్కి వెళ్ళినప్పుడు మాత్రం ఈ విగ్రహం చూడగానే నాకు అనిపించింది మన ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందా అని. ఆ రోజు అక్కడ ఈ విగ్రహాన్ని సేల్ చేసిన వాళ్ళు లేకపోయినా గానీ ఇంకా వాళ్ళు వచ్చినంత వరకు మేము వెయిట్ చేసి మరి కొన్నాము. స్వామివారికి బొట్లు పెట్టేసరికి ఎంత కడొచ్చిందో. ఈ కింద పీఠానికి కూడా పెట్టేద్దాం, సరిపోద్ది. ఎంత అలంకరించినా గానీ హృదయం దగ్గర ఉన్న అమ్మవార్లకి బొట్టు పెట్టడం మాత్రం మర్చిపోకూడదు. కొంచెం పెద్ద అయిపోయింది అనమాట దేవుడికి, ఇంకా 3 days పెడదాం కొంచెం. మామూలుగా కారిడార్ లో రెడీ చేసి తీసుకొద్దాం అంటే కారిడార్ ఇక్కడ అంత పెద్దది కాదు, చాలా చిన్న కారిడార్. తర్వాత ఇంత చిన్న మన ఇషాన్ గడ అరిచాడంటే చాలు అనమాట, మొత్తం అన్ని ఇల్లు కనిపిస్తుంది. ఇంకా అందుకే కూల్ గా ఇంట్లోనే చేస్తున్నాం. మీ బుజ్జి వినాయకుడు, లక్ష్మీదేవి ఇల్లు మాత్రం చాలా నీట్ గా చేసి ఇచ్చారు. మేము మరీ చెప్పాం అనమాట, 2 రోజులు లేట్ అయినా పర్లేదు కానీ మాకు ఇల్లు నీట్ గా కావాలి, మంచిగా ఉండాలని చెప్పి. స్వామివారి అలంకరణ అయితే అయిపోయింది, కరెక్ట్ గా పూలదండ కూడా అలాగే కుదిరింది అనమాట మంచిగా. మన ఇషాను ఎలకలా అవుతున్నాడు. పట్టుకొని చేతితో పట్టుకొని జై గణేష పెట్టు ఇషాన్, జై గణేష పెట్టు. మన బుద్ధోడి యాత్ర మాత్రం ఎంత అంటారు కదా, ఒకసారి చూడండి. నువ్వు వాళ్ళు పట్టుకుంటావా, నువ్వు వాళ్ళు పట్టుకోని రా. ఇంకో ఇది కింద పెట్టు, అలా పట్టుకో, 2 పట్టుకో. లక్ష్మీదేవికి ముత్యాల హారం ఎంత బాగుందో. దా ఇలా పట్టుకొని ఇంట్లోకి రావాలి. ఇప్పుడు మనోడికి ఏం చేయాలో అర్థం అవట్లేదు, ఇంకా అదే గుడ్లేసుకొని చూస్తున్నాడు. హాయ్ చెప్పు. గణేష్ ఇది ఇషాన్ చేశాడు. ఈ శ్రావణ మాసం లోపు మాత్రం మంచి ఇల్లు కుదరాలి అనుకున్నాను, ఇంకా అలా అనుకున్నట్టే అయ్యింది. ఈ ఇల్లు చూడడానికి వచ్చినప్పుడు కొంచెం భయపడ్డాను కానీ అన్ని నీట్ గా చేసి ఇచ్చిన తర్వాత చాలా నచ్చింది. ఈ ఫ్లోర్ లో అంతెవరూ ఉండరో ఏటో, మాట్లాడుతుంటే ఈ కారిడార్ లో రీసౌండ్ వచ్చేస్తుంది. ఈ డోర్ ఒకటి ఉండట్లేదు, డోర్ క్లోజ్డ్ ఉండడం. ఈయన కుస్తీలు పడుతున్నారు డోర్ తోని. ఇషాన్ డోర్ పట్టుకోమ్మా కొంచెం. పిలక మన బాడీ బిల్డర్ ని పిలిచాను ఈ డోర్ ఆపడానికి. మనోడికి ఏం చేయాలో తెలియక అడ్డు ఇంచుని ఇంకా లోపలికి ఎంటర్ అయిపోదాం. అంతా మంచి జరగాలి, ప్రశాంతంగా ఉండాలి ఈ ఇల్లు, అండ్ మనకి మంచిగా అచ్చు రావాలని కోరుకుంటూ దేవుడి లోపలికి తీసుకొచ్చాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అబ్బాయి ఎంత బాగా తయారు చేశాడో. నాకు నా ఫ్రెండ్స్ నా పెళ్లికి గిఫ్ట్ గా ఇచ్చారు ఈ వినాయకుడిని, నేనేమో మన బుడ్డోడికి ఇచ్చాను. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం ఏదైతే ప్యాకింగ్ తో ఇచ్చారో ఆ ప్యాకింగ్ తో అలా ఉంచా అనమాట. ఇంకా అందుకే చెక్కు చెదరకుండా షైనీగా ఉంది, మెరిసిపోతుంది. మనోడు కూడా దేవుడిని ఇందులోనే పెడతాను అంటున్నాడు, కానీ ఇందులో ప్లేస్ ఎంత అడ్జస్ట్ చేసినా అవ్వట్లేదు. అందరికి లైట్ పడాలి నాన్న, జేజ్కి ఇంకో పెట్టేశాను ఇషానమ్మ వినాయకుని కూడా. బాగుంది, కరెక్ట్ గా కబోర్డ్స్ లో లైట్ ఫోకస్ అవుతుంది, దగ్గర పెట్టాను. ఈ వెలుతురులో ఎంత బాగా కనిపిస్తున్నారో. ఇది ఎవరు ఆపిసారు? అమ్మవారికి ఇష్టమైన చామంతి పూలు అండ్ లోటస్ ఫ్లవర్స్, కవల పువ్వులు పెట్టేస్తా. కలువ పువ్వులు పెడతావా నువ్వు? తాతమ్మా నువ్వు ఇది పెట్టు, నువ్వు నీట్ గా ఆగు, గాబరా పడికేశాను. మనోడికి అంతకపోయినా గానీ ఎగిరెగిరి బాగానే పెట్టేశాడు. ఇవి ఈ పూలు మన బుడ్డంతో పెట్టించేద్దాం. బాగా చదువుకోవాలి, మంచిగా హ్యాపీగా ఉండాలి లైఫ్ లో అని చెప్పి దండం పెట్టుకో. ఈ ఫ్లాస్ మార్నింగ్ డాడీ తెలి తెచ్చిందనమాట, మంచివి. వాళ్ళు అమ్మడం కూడా ఇలాగే అమ్మారు, ఎంత బాగా సెట్ చేశారు. ఇంకా అందుకే ఇంట్లో ఏ పూజ అయినా గానీ స్పెషల్ గా మనం చేసుకోవాల్సింది ఏ ఉండదు అనమాట, డైరెక్ట్ గా అలా కొనుక్కొని తెచ్చుకోవడమే. చాలా అంటే చాలా అందంగా ఉంటాయి, అండ్ రేపటి వరకు కూడా ఇలా అంతే ఫ్రెష్ గా ఉంటాయి అనమాట. ఎందుకంటే లోపల స్పాంజ్ పెట్టి వాటర్ వేసి ఉన్నారు. వంటగదిలో కొబ్బరికాయ కొట్టేస్తున్నారు, పగలట్లేదా?
ఫ్లాట్ ఎక్కడ కొడదామన్నా భయం వేస్తుంది. ఫ్లాట్ ఎడ్జ్లు అంటే లేవు. కొబ్బరికాయ కొట్టడానికి ఇంకొక ఆప్షన్ లేదు. అందులోకి మనకి సెంటిమెంట్ అనమాట. ఇలాగ ఏదైనా ఇంట్లో దిగాము అంటే కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టాలని చెప్పి. పాలు పొంగించడం లాంటివి చెయ్యం, ఎందుకంటే ఇది మన సొంత ఇల్లు కాదు కాబట్టి. ప్రశాంతంగా పూజ అయిపోయింది. ఈరోజు ఎందుకో చాలా హ్యాపీగా ఉంది. కొత్త బెడ్, మ్యాట్రెస్ అన్ని తెచ్చి బిగించారు. ఇది పిల్లల కోసం. సైజ్ అయితే ముందే చెప్పాము, 5x6 అయితే సరిపోతుంది, మరి 6x6 వద్దని చెప్పి. ఈ బెడ్ అయితే మనం కొనలేదండి, హౌస్ ఓనరే కొన్నారు. ప్యాకింగ్ తెచ్చి అంతా నీట్ గా ఇక్కడే ఇన్స్టాల్ చేశారు. ఈవెన్ బెడ్ షీట్ కూడా ఈ ఓనరే ఇచ్చారనమాట. మంచి డీసెంట్ లుక్ తో ఉంది బెడ్ షీట్. ఇల్లు అయితే ఇంకా బోసుకుంది, ఎందుకంటే సామాన్లు ఏవి పెట్టలేదు కాబట్టి. ప్రశాంతంగా సామాన్లన్నీ సర్దుకొని, అసలు ఇండియా వెళ్ళే పని ఉందనమాట. ఈలోగా ఈ పాతింటో సామాన్లను తెచ్చి ఇక్కడ నడిపియాలి. మన వాళ్ళకి అస్సలు మొహాలు బాగాలేదు, సామాన్లు సర్దుకోవడానికి వచ్చాము. కాకపోతే ఇక్కడే ఉండిపోదాం అని గోల్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళ డాడీ అంటున్నారు ఏం కాదు కొన్ని రోజులే, ఇది మళ్ళీ సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాంలే ఇంటికని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మనం తీసుకున్న కోటతో పోలిస్తే ఈ హౌస్ చాలా పెద్దది. ఇందులో కిడ్స్ బెడ్రూమ్ తో పాటు పిల్లల ప్లే రూమ్ ఉందన్నమాట. ఇంక అందుకే అది వదిలి వెళ్ళాలనిపించట్లేదు వీళ్ళకి. మన పొట్టం బెడ్రూమ్ లోకి వెళ్దాము. ఈ రెఫ్రిజిరేటర్ బాగా చిన్నదైపోయింది, మార్చమంటే మనకు మార్చలేదు. రెంట్ తగ్గిస్తాము, మీరే కొనుక్కోండి ఫ్రిడ్జ్ అంటే మేమే ఇంక కొనుక్కున్నాము. బోట్ వెళ్ళిపోతుంది. అమ్మ నీ పుస్తకాలన్నీ సర్దిసుకో, ఈ కబోర్డ్ లో ఉంటే ఫాస్ట్ గా. మరి వద్దా మరి? అవన్నీ చాలా డబ్బులు పెట్టి కొన్నా డాడీ, సర్దుకో అవన్నీ. అవన్నీ మొత్తం స్టోరీ బుక్స్. అసలు ఇప్పటి వరకు ఎన్ని కొనిపించిందంటే చాలా బుక్స్ ఎప్పటికప్పుడే చాలా మందికి ఇచ్చేస్తుంటాం అనమాట చదివేసినవి. అయినా గానీ ఇంకా కబోర్డ్ నిండా ఉన్నాయి. మన బుడ్డోడు అసలు ఈ మధ్య నేర్చుకుంటున్నాడు అనమాట చిన్న చిన్నగా చదవడం. అలాగా మొత్తం ఇల్లంతా పరిశీలిస్తున్నాడు. వీళ్ళిద్దరూ నేను ఇంకా ఇల్లు చూడలేదేమో అనుకుంటున్నారు, ఈ ఇల్లు ఫస్ట్ టైం అనుకుంటున్నారేమో నాకు. నేను ఆల్రెడీ చూసాను అన్న డాడీతో వచ్చి ముందే. అదిగో ఆ రూమ్ వీళ్ళు టాయ్స్ రూమ్. పాపం బుడ్డమ్మది ఏ బొమ్మ పోయిందో బొమ్మ మూత పెట్టుకొని తిరుగుతుంది. కార్ తెచ్చుకుంటే లగేజ్ ఎక్కించేసి బట్ల నీవు ఇంకా అవ్వలేదా? మనోడు కళ్ళుతో మాట్లాడేస్తాడు, నోటితో ఎందుకు మాట్లాడడం అని. సర్దుకోవాలి మరి. లైట్ అయినా మనోడు బట్టలు సూట్ కేసు కి ఎక్కువ, వార్డ్రోబ్ కి తక్కువ ఉంటాయి. ఓన్లీ బాగున్నావు అంటే పట్టుకో, ఏవి పడితే పట్టేసుకో. చాలా బట్టలు పారేయండి నాన్న, పాత అయిపోయినవి మీకు నచ్చనివి పారేయండి, తీసి సెపరేట్ గా ఉంచండి. లేకపోతే మూల నుండి బ్యాగులు తీస్తున్నాం అనమాట. ఈ ప్యాకింగ్ కి బాగా పనికొస్తాయి బ్యాగులు. ఇప్పుడు వంట సామాన్లు అన్ని పెట్టడం ఇందులో. ఈ ఇల్లు స్పెషాలిటీ ఏంటంటే 3 బెడ్రూమ్స్ నుండి హాల్ నుండి కూడా మనకి రివర్ వ్యూ, ఫుల్ వెంటిలేషన్. అసలు లైట్స్ తో పనే ఉండదు సాయంత్రం వరకు. వాస్తు అవన్నీ అంటే అంత పర్టికులర్ గా చూడలేం గానీ ఇల్లులు మాత్రం కొంచెం అడ్డదిడ్డంగా రకరకాల స్టైల్స్ లో కడతారు. కిచెన్ లో అంతా క్లీన్ అవుతుంది. కొన్ని అయితే బట్టలు వేస్తాను. ఇప్పుడు వెళ్తున్న ఇంట్లో ఏంటంటే ఇంకా ఆరేసుకునే దానికి స్టాండ్ లేదనమాట, అయిపోయినట్టున్నాయి. ఈ వంటగది అయితే మాత్రం మేడ్ కప్ చెప్పాను, నీట్ గా సామాన్లన్నీ తోమేసి పెడుతుంది అనమాట ఒక్కొక్కటిని. మొత్తం ఇవి లగేజ్ ఇంకా ఇంతకు 3 ఇంతలు అవుతాయి అనమాట. అన్ని సర్దాలి ఇంకా. ఏంటి టీవీ అలాగా బాక్స్ ఉందా పారేసామా? ఈ లగేజ్ బ్యాగ్లు మాత్రం చాలా అంటే చాలా హెల్ప్ అవుతున్నాయి అనమాట. ఎన్ని సామాన్లు పడతాయి ఇందులో. ఇక్కడ ఆన్లైన్ లో కొన్న బ్యాగ్ ఇది. చాలా సార్లు మేము ఇండియా కూడా పట్టుకెళ్ళాం అనమాట, మీరు చూసే ఉంటారు బ్లాగ్స్ లో. ఇప్పుడు నా కబోర్డ్ లో ఉన్న బట్టలన్నీ ఇందులోకి పట్టించాలి. నాకు తెలిసి ఒక్క బ్యాగ్ అసలు చాలదు, ఓ 3-4 ఉండాలి కనీసం. ఈయన తిడుతుంటారు అనమాట, అసలు బట్టలు ఎందుకు కొంటావో, ఎప్పుడు కొంటావో, అసలు ఎన్ని వేసుకుంటావో కూడా అర్థం కాదు, అలా కబోర్డ్ లో దాచుకోవడానికి తప్పితే అని. ఈ బ్యాగ్ లో లగేజ్ ఎక్కువే పడుతుంది కానీ ఓత ఉండదు అనమాట. ఈ బ్యాగ్ కి సరిగ్గా నిలబడదు. కొన్ని బట్టలు పట్టేదాకా కొంచెం అడ్జస్ట్ చేసుకుని పట్టుకోవాలి. ఈ కబోర్డ్ డోర్స్ మడత డోర్లు రావడం, గట్టిలా అయితే చేతిలోకి వచ్చేస్తాయని భయం. పొట్ట మారెవరిలో బోర్డ్స్ ఏమైనా వస్తాయని చూస్తుంది. మా ఇంట్లో ఆ ముగ్గురికి ఆ రూమ్ లో కబోర్డ్ అయితే నా ఒక్కదానికి కబోర్డ్. అక్కడ షిప్లు లోడింగ్ అవి అన్లోడింగ్ అవుతూ ఉంటాయి అనమాట, అలా తిరుగుతూనే ఉంటాయి రివర్ లో. అవును, ఇవన్నీ మమ్మీ కబోర్డ్, ఇదంతా మమ్మీ కబోర్డ్. అబ్బో నన్ను అంటది కానీ ప్రతి ఇంట్లోని మన బుడ్డిది ఏదో బంగారం వస్తువు పాడేస్తుంది. లక్కీగా ఈ ఇంట్లో పోలేదు. అంతకు ముందు ఉండే కొండలో అయితే ఈ చెవులను ఉంటాయి కదా, వాటి సేలలు పోవడం లేకపోతే ఫ్రంట్ది పోవడం ఏదో జరిగేది అనమాట. కానీ ఎంత వెతికినా అస్సలు దొరికింది కాదు. గుడ్డిదానికి నాలాగా బంగారం అస్సలు వచ్చరాదు. నా చిన్నప్పుడు నేను ఎన్ని పారేసానంట. ఇందులోని బట్టలు తవ్వుతున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. మంచి మైండ్ రిలీఫ్ కి సొల్యూషన్ ఏంటంటే షాపింగే. నాకు ఏదైనా కొంచెం డిస్టర్బింగ్ గా అనిపించినా, డల్ గా ఉన్నా గానీ వెంటనే షాపింగ్కి వెళ్ళిపోద్ది నా మనసు. ఇవన్నీ హ్యాంగర్స్ తోనే ఉన్నాయి, ఇంక అందుకే మొత్తం అన్ని కలిపి ఒకేసారి ఫోల్డ్ చేస్తున్నాను. మళ్ళీ ఇలా తీసి అలా హ్యాంగ్ చేసుకోవచ్చాడా. ట్రాలీ తెచ్చారా? ఈ ట్రాలీలు మన బిల్డింగ్ కింద ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాయి. చక్కగా ఎంత లగేజ్ పట్టేద్దో గాబరా పెడుతున్నారు. ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి, ఇంకా లేట్ అయితే చీకటి పడిపోద్దని మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కార్ లో పెట్టుకొని పట్టుకెళ్ళిపోదాం అనుకుంటున్నాం.
ఈ టీవీ అండ్ ఫ్రిడ్జ్ ఉన్నాయి, ఇంకా వాటి గురించి ఆలోచించాలి. ఈ ఇల్లు ఖాళీ చేయడం పని అయితే ఒక రోజులో తేలే పనే కాదు అసలు చెప్పాలంటే. అలా ఎంత సర్దుతున్నా ఎంత తవ్వుతున్నా అలా వస్తూనే ఉంటాయి. అన్నిటికన్నా పిల్లల బొమ్మలు ఎక్కువ కనిపిస్తున్నాయి, మరెందుకని ఆ కవర్లో కూడా సర్దిసాం వాళ్ళ బొమ్మలు. ఈ బ్యాగ్ కూడా ఫుల్ గా నింపేసి ఇచ్చేద్దాం, ఫస్ట్ అయితే పట్టుకెళ్ళిపోతారు. ఇది ఆయన వచ్చే లోపల మళ్ళీ ఇంకో బ్యాగ్ ఫిల్ చేయొచ్చు. కన్నా అసలైన బ్యాగ్ ఇది. అమ్మో నేను వస్తాను కదా. అది జై బజరంగ్ బలి. ఎమ్యూనిటీస్ అన్నిటికీ ఫ్రీ యాక్సెస్. అంతకుముందు 5-6 years దాకా అన్ని హై రేంజ్ లోనే ఉండేవాళ్ళం. ఇప్పుడైతే ఇంకా అంత ఇంట్రెస్ట్ లేదండి, మోస్ట్లీ 10 floors బిలోయే ఇంకా ప్రిఫర్ చేస్తున్నాం అనమాట. రివర్ మాత్రం ఇంతవరకు ఉండేది, మరి కొన్నిసార్లు ఇలా తగ్గిపోతుంటది అనమాట. ఇక్కడ చలికాలం అనే కాన్సెప్టే ఉండదు, అయితే ఎండాకాలం లేకపోతే వర్షాకాలం. ఇక్కడ అగ్రిమెంట్ సైన్ చేసేటప్పుడు 3 months డిపాజిట్ ఇవ్వాలి ఓనర్ కి. మళ్ళీ మన కాంట్రాక్ట్ ఎప్పుడైతే ఎండ్ అయిపోద్దో అప్పుడే మనకు డిపాజిట్ ఇస్తారు. సేఫ్ సైడ్ లో అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి కదా కొంతమందికి. సో అలాంటప్పుడు ఏంటంటే ముందు జాగ్రత్తగా 6 months కే అడగండి కాంట్రాక్ట్. మేబీ కొంతమంది ఏజెంట్స్ ఒప్పుకోవచ్చు. ఫ్రిడ్జ్ వచ్చినప్పుడు అసలు ఏటైనా పడతాయేమో అనుకున్నాను, చిన్నగా గీర్లు కనిపిస్తున్నాయి. అసలే మొత్తం గ్లాసు, ఇది మాత్రం జాగ్రత్త తీసుకెళ్ళమనాలి. ఇంకా అందుకే ఎలా తీసుకెళ్తారా అని దీని చుట్టే తిరుగుతున్నాను. మనం ముచ్చట పడిపోయి సామాన్లు కొనుక్కుంటాం కానీ ఇలాగా ఇల్లు మారినప్పుడు మాత్రం చాలా కష్టం అయిపోతుంది. ఈయన అప్పటికే అన్నారు ఉన్న ఫ్రిడ్జ్ తో నెమ్మదిగా అడ్జస్ట్ అవుదాం అని. నేనే ఎగురుకొని ఫ్రిడ్జ్ ఎలాగైనా కొనాలని కొనిపించాను. ఎక్కించేస్తారు అందులోకి. ఒక చిన్న టేబుల్, ఒక పెద్ద టేబుల్ ఇంట్లోనే వదిలేద్దాం అనుకుంటున్నాము. ఇగో ఈ సామాన్లు పెట్టుకుంది కదా, ఈ వుడెన్ టేబుల్, ఇది ఆన్లైన్ లో ఆర్డర్ చేశారు. బాగుంది కానీ ఇప్పుడు మనం తీసుకున్న కొత్త ఇంట్లో ప్లేస్ లేదంతా ఈ టేబుల్స్ పెట్టడానికి. ఇది చాలా పెద్ద కమ్యూనిటీ కదా, ఇక్కడ కొత్త వస్తువులైనా పాత వస్తువులైనా మనకు అవసరం లేనివి మనం సేల్ పెట్టేయచ్చు ఆ గ్రూప్ లో. కానీ మాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఇంక అందుకే మోస్ట్లీ వదిలేసి వెళ్ళిపోతున్నాము. మార్నింగ్ నుండి ఒక్కలాగే నడుపుతున్నాము. ఇక్కడ నుండి సామాన్లు పట్టుకెళ్ళడం, మళ్ళీ సూట్ కేసులు ఖాళీ చేయడం, మళ్ళీ తేడం. ఇవన్నీ పుస్తకాలు బుడ్డమ్మవే. ఫస్ట్ సూట్ కేసులు పెడితే సరిపోద్ది కదా, దాని పెడతారు సూట్ కేసు. ఇక్కడ మోస్ట్లీ ఏ ఇల్లు చూసినా వుడెన్ ఫ్లోరింగ్, కాకపోతే ఇది మనకి టైల్స్ తో దొరికింది హౌస్. ఈ లైట్ కలర్ టైల్స్ మంచిగా ఎంత బ్రైట్ గా ఉంటుందో హౌస్ మాత్రం. ఇప్పుడు మనం వెళ్ళబోయే హౌస్ డార్క్ వుడెన్ ఫ్లోర్ అనమాట, కొంచెం చీకటిగా ఉంటది. ఈ ట్రాలీలోకి సామాన్లు నేను ఎక్కిస్తానన్నా ఈయన ఇవ్వరు. ఏదైనా అంటే నేను ప్రాపర్ గా సర్దన అంటారు. నేను సర్దిన ఒకవేళ మళ్ళీ ఆయన సర్దుకోవాలని చెప్పి. ఇల్లు మారినప్పుడల్లా మాత్రం వర్మ గారికి మామూలు చుక్కలు కనబడవు. ఏదో ఒకసారి పేస్ట్ అందించుకోండి. ఈయన మనసులో అనుకుంటున్నారు నీకు ముందు ఉంది ముసల పండుగని, ఎందుకంటే ఇవన్నీ చచ్చినట్టు సర్దాల్సింది నేనే అక్కడ. మనది మాత్రం ఈ డోర్ పట్టుకునే డ్యూటీ, మనం అంత పెద్ద పెద్ద బరువులు అసలు మోయలేం. ఈయన ఆ ట్రాలీ నింపేసే దాకా వదలరు. పిల్లలిద్దరిని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చాము, ఎందుకంటే మార్నింగ్ ఇషా చాలా ఇబ్బంది పెట్టాడు అనమాట. ఈ సామాన్లు పెట్టక ముందే ట్రాలీ ఎక్కిపోయాడు, చీడపడిపోయింది. అయినా చాలా సామాన్లు ఉండిపోయి అసలు ఏ బ్యాగు ఖాళీగా వదలలేదు. ఇలా ఒక బ్యాగ్ ఏదైనా కనపడడం భయం, నిండా నింపేసాము. లేకపోతే ఇన్ని సామాన్లు ఆడడానికి బ్యాగులు ఎక్కడి నుంచి తేవాలా అనుకున్నాము. నెమ్మదిగా పెట్టండి. అసలే అందులో నా తడిపొడి జ్యువెలరీ ఉంది, అంటే ఇమిటేషన్ జ్యువెలరీ. వంటగదంతా ఖాళీ చేస్తాము ఆల్మోస్ట్, ఇంకా వాల్ కట్టేయాలి. విచిత్రం ఏంటంటే ఎంత పెద్ద ఇంటికి చిన్న వంటగది వచ్చింది, అది కూడా ఈ మూలకి బుజ్జిగా సెట్ చేశారుగా. లోపల ఒక మనిషి ఇంకో మనిషి దూరడానికి ఛాన్స్ ఉండదు. ఇందులోనే మళ్ళీ వాషింగ్ మెషిన్ పెట్టారు, అది పెట్టకుండా ఉంటే సరిపోను. కొంచెం అంత బాగుండేది కానీ కరెక్ట్ గా వంట చేసిన టైంలో వంటగదితో కుస్తీలు పట్టిదాన్ని. అందులోకి వంటగదికి డోర్ ఒకటి వచ్చింది. చార్ తాలింపు మాత్రం ఈ డోర్ వేసుకుని పెట్టాలన్నమాట. బయటకు కానీ పొగెళ్ళిందంటే ఇంకా స్మోక్ డిటెక్టర్స్ కై మంటాయి. ఎలాగో ఖాళీ చేస్తాం కాబట్టి ఒకసారి తని తీరా చూసేద్దాం. ఈ వ్యూ చూసే మురిసిపోయేవాళ్ళం అనమాట. ఇలాగా అబ్బాయి ఎంత బాగుందో వ్యూ అని చెప్పి బాగా దిష్టి తగిలిసినట్టుంది వ్యూకి. ఇంత చీకట్లో కూడా ఎవరో చిన్న పడవ మీద వెళ్ళిపోతున్నారు, అగోండి లైట్ వేసుకొని. చేపలు గట్ట పడతారో ఏటో. రేపు ఈవినింగ్ ఫ్లైట్ ఉంది, ఇండియా వెళ్తున్నారు ఇంపార్టెంట్ వర్క్ మీద. అందుకే ఈ సామా సదనంలో బాగా హెల్ప్ చేశారు. అసలు ఆ నలుగురు కలిసి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఈయనకి అర్జెంట్ గా పని పడ్డం ముందు వెళ్ళిపోతున్నారు. లక్కీగా 80% సామాన్లు అయితే బయట తీసుకొచ్చామండి. ఈ ఇల్లు ఖాళీ చేయకుండా ఇండియా వెళ్ళిపోతే మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తామో కూడా తెలీదు. వాళ్ళ హౌస్ లో రిపేర్ వర్క్స్ అన్ని మా వల్ల లేట్ అయిపోతాయని చెప్పి ఉదయం నుండి కార్ని ఎక్కడ ఖాళీ ఉంచట్లేదు. ఫుల్ గా సామాన్లు అటు ఇటు తిప్పడమే. లోని డిక్కీ ఫిల్ అయిపోతేనేమో ఈ బ్యాక్ సీట్ లోని, అది ఫిల్ అయిపోతే ఫ్రంట్ సీట్ లోని ఎక్కించేస్తే అయిపోతుంది. కార్ ఉండడం మాత్రం కార్ ని రకరకాలుగా రఫ్ అండ్ టఫ్ గా వాడేస్తున్నాము. ఇదిగో మార్నింగ్ మళ్ళీ వచ్చాను ఇక్కడికి, ఏమైనా మర్చిపోయేటా అని అన్ని రూమ్లు అలా ఒకసారి పైపైన చూసేస్తున్నాను, క్లీన్ చేయించేస్తున్నాను. మొత్తం నీట్ గా ఊడిపించేద్దాం. ఇంకా బాగా వెళ్ళిపోతుంది. ఈ నది మీద రవాణా ఎక్కువ జరుగుతుంటది అనమాట ఇలాంటివన్నీ. ఇంకా పెయింట్లు అన్ని ఇంకా లాస్ట్ ఈ సామాన్లు మిగిలాయి ఇంకా అలాగా తీసుకెళ్ళడానికి. సో అందుకే ఇంకా క్లీన్ చేయించి ఇచ్చేస్తున్నాను. కౌంటర్ కానీ అంత యూజ్ చేసే వాళ్ళం కాదు, కానీ చాలా అంటే చాలా బాగుంటది. కరెక్ట్గా ఇక్కడ దేవుడి ఫోటోలు అన్ని పెట్టుకునేదాన్ని అనమాట. ఇగో ఇవి తీసేయాలి. ఆంజనేయ స్వామి ఫోటో, వినాయకుడు, చిన్న వినాయకుడు ఎలాగున్నా అలా నీట్ గా సర్దిస్తాం. అందుకే
ఈయన ఫ్లైట్ ఈ రోజు అయితే మాది 3 రోజుల తర్వాత ఈ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసి ఇండియా వెళ్ళిపోదాం.